శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు మార్చి మాసం 11వ తేదీ అనగా మంగళవారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకులు సాయంత్రం 6 గంటలు దాటాక మీ జీవితంలో ఇటువంటి పరిస్థితులు కలుగుతాయని అస్సలు ఊహించి ఉండరు. ఈ రోజున మీకు సాయంత్రం 6 దాటాక ఒక ఫోన్ వల్ల గుండె దద్దరిల్లిపోతుంది. గుండె అరచేతిలో పెట్టుకుని ఈ వీడియో చూడండి. ఈ పరిస్థితుల్లోకి తప్పక వెళ్ళిపోతారు. ఇది జ్యోతిష పండితులు సైతం కూడా తెలియచేస్తున్న అంశము. అశ్రద్ధ వహించొద్దు. వీడియోని పూర్తిగా చూసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా అంటే చాలా మంచి లక్షణాలు కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. తీర్పును చెప్పడంలో, అన్యాయాన్ని ఎదిరించడంలో ఎక్కువగా ధైర్య సాహసాలు చూపిస్తూ ఉంటారు. వీరి మనస్తత్వాన్ని బట్టి నాయకత్వ లక్షణాలు పునికి పుచ్చుకొని ఉంటారు. వీరు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ సమయంలో ఈ రోజున కొద్దిగా కోపాన్ని అదుపులో పెట్టుకోండి. అలాగే మీ యొక్క భర్తతో మీరు ఏదైనా చిన్న సమస్య వచ్చి మాట పెరిగి అది పెద్ద సమస్యగా మారకుండా చూసుకోండి. అంటే మీ కోపాన్ని ముందుగా మీరు అదుపులో పెట్టుకోవాలి. మీరు ఇలా కోపాన్ని అదుపులో పెట్టుకోవడం వల్ల ఆ గొడవ అంతటితో ఆగిపోతుంది. కానీ మీరు అధిక కోపంతో మాట పెంచడం వల్ల గొడవ అనేది పెద్దదయ్యే అవకాశం ఉంది. కనుక ఈ గొడవల విషయంలో మాత్రం స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎదుటి వారికి ఏదైనా సమస్య వచ్చింది, వారి యొక్క సమస్య తొలగించడానికి రండి అని ఎవరైనా పిలిస్తే గనక అంత సులువుగా వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పొచ్చు. ఇలా కొద్దిగా మీరు ఏదైనా సమస్యను ఖచ్చితంగా అదుపులో పెట్టుకోండి. సమస్య పెరగకుండా ఉండాలి అంటే మాటను కానీ కోపాన్ని కానీ తప్పకుండా అదుపులో పెట్టుకోవాలి. అలాగే ఎవరైనా ఏదైనా సహాయం అడిగినప్పుడు అది డబ్బుకు సంబంధించిన సాయమైనా మాట సాయమైనా సరే ఆచితూచి అడుగులు వేయండి. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేటటువంటి దానిపైన పూర్తి అవగాహన పెంచుకోవాలి. అంతేకాకుండా పూర్తి అవగాహన అనేది అంటే మీకు ఒక అవగాహన రావాలి అంటే ఖచ్చితంగా మీరు జీవితంలో ఉన్నతవంతమైన స్థాయికి ఎదగాలి అంటే గనక మీరు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. అలాగే మీ అవగాహన పెంచుకోవాలి. మీ మాట పైన, మీ తీరు పైన అవగాహన పెంచుకోవాలి. అప్పుడే మీరు ఎలాంటి సమస్యలు లేకుండా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారని చెప్పొచ్చు. దానితో పాటు మీకు డబ్బు సమస్యలు అనేవి లేకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి నాయకత్వమైనటువంటి లక్షణాలు అధికంగా ఉండడం వల్ల ఖచ్చితంగా వీరు న్యాయంగా ఉంటారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఒకే విధంగా న్యాయాన్ని చెప్తుంటారు. అంటే తమ వారు పరాయి వారు అనేటటువంటి దాన్ని అస్సలు చూడరు. వీరికి పట్టుదల, అంకిత భావం అధికంగా ఉంటుంది. అయితే ఈ రోజున మీకు సాయంత్రం 6 గంటల్లోపు ఒక ఫోన్ కాల్ వస్తుంది. దీనివల్ల మీ గుండె దద్దరిల్లిపోతుంది. ఏ ఫోన్ కాల్ వస్తుంది, ఎలాంటి విషయాల్లో వీరికి అంటే ఏం జరుగుతుంది అనే అంశాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఖచ్చితంగా ఇలా ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఏ సమయానికి వస్తుంది అంటే కనుక ఖచ్చితంగా ఈ ఫోన్ కాల్ అనేది సాయంత్రం 6 గంటలు దాటాక వస్తుందండి. ఈ ఫోన్ కాల్లో అసలు ఏం జరుగుతుంది అంటే గనక మీ యొక్క రహస్యం, మీ యొక్క పర్సనల్గా ఉంచుకున్న ఒక రహస్యం అనేది ఏదైతే ఉందో అది బయటపడింది అనేటటువంటి వార్తను మీరు అందుకోవాల్సి వస్తుంది. తద్వారా మీరు చాలా కష్టపడుతూ చాలా బాధపడుతూ ఉంటారు. అంటే ఈ వార్త ఎలా తెలిసింది, ఎలా బయటకు వచ్చింది అనేటటువంటి ఒక భయాందోళనకు గురవుతుంటారు. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేనికి కూడా భయపడాల్సిన అవసరమే లేదు. ధైర్యంగా ఎదుర్కోవాలి. ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కోవడానికి తప్పక ప్రయత్నించండి.
అప్పుడు మీకు జీవితంలో కష్టం అనేది ఉండదు. అంటే ఏదైనా సరే మనం ధైర్యంగా ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. ఇలా మనం ధైర్యంగా ఎదుర్కోవడం వల్ల మన సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఇలా మనం ధైర్యంగా ఎదుర్కొంటే మన సమస్యలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి. మన సమస్యల నుంచి విముక్తి కూడా లభిస్తుంది. అయితే మీరు ధైర్యంగా ఉండండి. కొంతమందికి ఇది శుభవార్త కూడా కావచ్చును. అంటే ఎప్పటినుంచో ఒక విదేశీ ప్రయాణం చేసి విదేశంలో సెటిల్ అయ్యి ఉండాలి అనుకోవడం, విదేశాల్లో చదువుకోవాలి అనుకుని ఎప్పటినుంచో అనుకుంటున్నటువంటి విదేశాల్లో చదువుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నటువంటి ఒక కోరిక అనేది అలాగే వాయిదా పడి ఉంటుంది. అది ఇక జరగనే జరగదు అని మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిన తర్వాత ఆ కోరిక అనేది 100% కూడా జరిగి తీరుతుంది. అది ఒక ఫోన్ కాల్ అండి. సాయంత్రం 6 తర్వాత మీరు ఒక ఫోన్ కాల్లో ఆ విషయం అనేది వింటారు. తద్వారా మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఇది అసలు కల నిజమా అన్నట్లుగా భావిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఇలా ఒక శుభవార్త అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. శుభ ఫలితాలు కూడా ఈ రోజున తప్పక పొందుకుంటారు. ఒక గుండె జల్లుమనే వార్త అయితే ఫోన్ కాల్ రూపంలోనే అందుతుంది. అంతేకాకుండా దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు కలిసొస్తాయి. ఈరోజు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళే సమయంలో ఇష్టదైవ ఆరాధన చేసి వెళ్ళండి. ఇష్టదైవారాధన చేయడం వల్ల మేలు కలుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.